ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు ఆ రెండు పిటిషన్లపై 3 వారాల్లో తేల్చండి, లేదంటే కోర్టు ధిక్కరణకు ఎదుర్కొంటారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కు సుప్రీంకోర్టుకు హెచ్చరిక. పిటిషనర్లు కోరడంతోనే వాయిదా, మరో 3 వారాల సమయం ఇవ్వండి. స్పీకర్ తరపు ఆఫీస్ తరపున సింఘ్వి అభ్యర్థన. వాస్తవాలు వక్రీకరిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలతో విచారణకు సంబంధం లేదు. బీఆర్ఎస్ న్యాయవాది మోహిత్ రావు తుది నిర్ణయం కోసం నిజాయితీగా కృషి చేస్తున్నామంటూ అసెంబ్లీ కార్యదర్శి అఫిడవిట్ అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే ఇక మిగిలిన ఇద్దరు కూడా వాళ్ళ పిటిషన్ కూడా ఎదుర్కోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు స్పీకర్ పైన సీరియస్ అయినట్టుగా కనబడతా ఉంది. సో తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు పిటిషన్ల విచారణలో జాప్యంపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్రంగా స్పందించింది. మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేల అనర్హత అంశంపై నిర్ణయం తీసుకోవడానికి ఇంకెంత కాలం పడుతుంది అంటూ అసహనం వ్యక్తం చేసింది. 3 వారాల్లో మిగిలిన 2 పిటిషన్లపై ఆ నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు తేల్చి చెప్పింది. లేని పక్షంలో కోర్టు ధిక్కరణకు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారని, వారిపై అనర్హత వేటు వేయాలని గతంలోనే కోర్టు సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలాయి. వాటిపై విచారణ సందర్భంగా కోర్టు స్పీకర్కు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ పిటిషన్లపై శుక్రవారం జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారణ జరిపిందంటూ చూస్తా ఉన్నాం. సో ఇద్దరు ఎమ్మెల్యేల పైన తీసుకోవాలి. ఒకటి దానం నాగేందర్, 2 కడియం శ్రీహరి. ఇద్దరు పైన ఇంకా వాళ్ళపైన వేటు వేయాలా లేదా అనేది స్పీకర్ నేను తీసుకోబోతున్నాడు. అది నాకు తెలిసి ఇంకొక 3 వారాల లోప ఈ యొక్క వారి అనర్హత వేటు అనేది తేల్చేట అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. పిటిషన్ల విచారణలో ఉద్దేశపూర్వకంగానే తాత్సారం చేస్తున్నారు. ఇది సరికాదు. ఒక ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలిచారు. 6 నెలలు తిరగకముందే ఆయన కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయినా బీఆర్ఎస్ లో ఉన్నారని చెబుతున్నారు. ఈ విషయంలో నిర్ణయించడానికి ఏముంది? మరో ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచింది. కాంగ్రెస్ కండువా కప్పుకొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కానీ ఆయన బీఆర్ఎస్ లో ఉన్నారని అంటారు. అందులో తేల్చడానికి ఏమీ లేదని మోహిత్ రావు వాదించారు. స్పీకర్ నేను తీసుకుంటారని ఆశిస్తున్నామంటూ చూస్తున్నాం. సో మొత్తానికైతే స్పీకర్ పైన మరోసారి సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఇప్పుడు ఇద్దరు విషయాలు తెలుసాలి. ఒకటి దానం నాగేందర్, రెండోది కడియం శ్రీహరి యొక్క ఇద్దరి అనర్హత వేటు సంబంధించినటువంటి విషయంలో తేల్చాల్సిన అవసరం అయితే ఉంది. సో దానిపైన స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు ఏంటి అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే స్పష్టంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 100కు 100% ఎవరు దానం నాగేంద్ర యొక్క ఎలక్షన్ ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఆయన ఖచ్చితంగా అనర్హత వేటు పడేటువంటి అవకాశం అయితే కనబడుతోంది. సో కడియం శ్రీహరి కొంత క్వశ్చన్ మార్క్ అయితే కనబడుతోంది. వస్తే ఖచ్చితంగా ఖైరతాబాద్ బై ఎలక్షన్ అనేది 100కు 100% ఖైరతాబాద్ బై ఎలక్షన్ వస్తుంది. ఈ క్రమంలో ఇక స్టేషన్ గన్పూర్ కూడా బై ఎలక్షన్ రావడానికి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. వాస్తవమైనటువంటి పరిస్థితి. సో ఇద్దరి పైన కూడా వేటు పడేటువంటి అవకాశం అయితే బలంగా 100కు 100% బలంగా ఉన్నట్టు కనబడతా ఉంది. సో ఇది పరిస్థితి. సో చూద్దాం. దానిపైనే కొంత సుప్రీంకోర్టు సీరియస్ అయినట్టుగా కనబడతా ఉంది. ఫైనల్లో ఘన విజయం అనంతరం ఆ సంబరాల్లో అండర్-19 భారత క్రికెట్ జట్టు 50 ఓవర్లకు సంబంధించినటువంటి 1 డే క్రికెట్ మ్యాచ్లో నిన్న వరల్డ్ కప్ గెలవడం జరిగింది. రీసెంట్గా మహిళల కూడా ప్రపంచ కప్లో గెలవడం జరిగింది. సో ఇప్పుడు ఈ రోజు నుంచి మన భారత మహిళల క్రికెట్ జట్టు ఏదైతుందో T20 వరల్డ్ కప్ ఉంది ఈ రోజు నుంచి. సో కొంత క్రికెట్లో మన యొక్క స్థాయి పెరుగుతున్నట్టుగా కనబడతా ఉంది. ఇటు మహిళల జట్టు విషయంలో కావచ్చు, పురుషుల జట్టు విషయంలో కావచ్చు, స్పష్టమైనటువంటి ఆధిక్యతను ప్రదర్శిస్తూ ఈరోజు ప్లేయర్లంతా కూడా మన భారతదేశ పతాకాన్ని ప్రపంచ పటం పైన నిలబెడుతున్నట్టుగా కనబడతా ఉంది. సో మెరుగా ఇప్పుడు అండర్-19లో సో ఎంత అద్భుతమైనటువంటి ప్లేయర్లు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మెరికల్ లాంటి ప్లేయర్. భవిష్యత్తు భారత క్రికెట్కు వీళ్ళంతా ఆశా కిరణాలుగా కనబడతా ఉన్నారు. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క మ్యాచ్లో జరిగినటువంటి చాలా మంది కూడా రేపటి రోజున భారత మెయిన్ క్రికెట్లోకి వెళ్ళేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో ఆ సూర్యవంశీ అనేటువంటి వ్యక్తి అయితే అసలు ఎంత బాధుడంటే, సో సూర్యవంశీ సిక్సర్ల వైభవంతో వార్ వన్ సైడ్ భారీ సెంచరీ, 15 చొప్పున 4లు 6ర్లతో 80 బంతుల్లోనే 175 పరుగులు. ఇంగ్లాండ్పై 100 పరుగుల తేడాతో కుర్ర జట్టు జయబేరి. నేటి నుంచే T20 వరల్డ్ కప్ యుఎస్తో భారత్ తొలి మ్యాచ్ అంటూ చూస్తా ఉన్నాం. సో ఇది కనబడతా ఉంది. నెక్స్ట్ ఎంఐఎంకు మేయర్ కాంగ్రెస్ ఒప్పందం. సో ఎంఐఎంకు మేయర్ కాంగ్రెస్ ఒప్పందం. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ పార్టీ చేతులెత్తేసింది. ఓడతామనే సీఎం రాలే, ఆ చెప్పుల దొంగకు ఓట్లు ఎందుకు వేయాలి, ఆ బీజేపీ గెలిస్తే కరీంనగర్ బాధ్యత నాదే ప్రపంచంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటూ చూస్తా ఉన్నాం. సో బండి సంజయ్ అయితే చాలా దూకుడుగా కరీంనగర్ కార్పొరేషన్ పైన పాగా వేస్తున్నట్టుగా కనబడతా ఉంది. సో కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని ఎట్లయినా సరే కైవసం చేసుకోవాలని చెప్పేసి బండి సంజయ్ చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకొక వైపు ధర్మపురి అరవింద్ కూడా నిజామాబాద్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకొని చెప్పి ఆయన కూడా సీరియస్గా ప్రయత్నిస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఎస్, బీసీల నోటికాడి ముద్దను గుంజుకున్న వ్యక్తికి బీఆర్ఎస్ టికెట్.
పిటిషన్ వేసిన వ్యక్తికి ఎలా ఇస్తారు? బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కేసు వేయించింది బీఆర్ఎస్ఏ. హరీష్తో పాటు ఆ పార్టీ పాత్ర ఉంది. రాజకీయ విధానాలపైనే కేసీఆర్తో నాకు విభేదాలంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ మేడ్చల్ జిల్లాలో జరుగుతున్నటువంటి 2-3 మున్సిపాలిటీలలో ఎవరు ఈ బీసీ రిజర్వేషన్లు అడ్డుకున్నటువంటి బుట్టెంగారి మాధవరెడ్డి ఎవరైతే ఉన్నారో తనకు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ టికెట్ ఇచ్చి మొత్తానికైతే బీసీల ద్రోహి మేమే, బీసీలు అంటే మాకు నచ్చదు, బీసీ రిజర్వేషన్ ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్తా ఉంది. సో ఇప్పుడు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే బీసీలందరూ కూడా ఆలోచించాలి. బీఆర్ఎస్ పార్టీ బీసీ రిజర్వేషన్ అడ్డుకునేటువంటి ఒక వ్యక్తికి టికెట్ ఇచ్చింది అంటే బీసీ రిజర్వేషన్ అడ్డుకోవడానికి 100% బీఆర్ఎస్ పార్టీ మాధవరెడ్డి వెనక ఉండి నడిపించింది అనేది చాలా స్పష్టంగా ఇప్పుడు తేటతెల్లమైపోయింది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో బీసీలకు ఖచ్చితంగా ఇప్పుడు ఎవరికి ఓటు వేయాలో తేల్చుకోవాలి. 100% బీసీల ద్రోహుల పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి బీసీ సమాజం అంతా కూడా చెప్పాలి. ఇప్పుడు బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఉంది, అదేవిధంగా బీసీలకు సంబంధించినటువంటి సంక్షేమ సంఘం ఉంది, బీసీ రాజ్యాధికార వేదిక ఉంది. సో ఈవెన్ బీసీ రాజ్యాధికార పార్టీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ కూడా ఉంది కదా. వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా బీసీల ద్రోహుల పార్టీ బీఆర్ఎస్ అని చెప్పేసి బీఆర్ఎస్ పైన ముద్ర వేయాల్సిన అవసరం అయితే ఉంది. 100% ముద్ర వేయాల్సిన అవసరం లేదు, అది నిజం. ఎందుకంటే బుట్టంగారి మాధవరెడ్డికి టికెట్ ఇచ్చిర్రంటే 100% బీసీలను ముంచినట్టే. ఇది అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం అని గుర్తుపెట్టుకోవాలి. సో కవిత గారు కూడా అదే చెప్తున్నారు, చాలా స్పష్టంగా చెప్తున్నారు. బీసీల రిజర్వేషన్ అడ్డుకున్న వ్యక్తికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఎట్లా ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. సో ఇప్పుడు బీసీ అందరూ కూడా ఏకతాటిపైకి రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి.